మోడ్లు ఉన్నాయి, ఏడుస్తున్నారు మోడును చూసి. ఇంక ఈ మోడు చిగురించదు, ఇంక ఈ మోడు పుష్పించదు, ఇంక ఈ మోడు ఫలించదు, దుఃఖపడిపోతున్నారు, వేదన పడిపోతున్నారు. దేవుడు మరలా దుఃఖం చూసి మరలా దిగి వచ్చి అంటున్నాడు, రండి మనపూర్వకంగా నా దగ్గరికి రండి. స్తోత్రం చెప్పండి. 2వ అధ్యాయంలో ప్రియులారా 12వ వచనంలో, ఇప్పుడైనను మీరు ఉపవాసముండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనపూర్వకంగా తిరిగి నా యొద్దకి రండి. ఎలా రావాలంట? కన్నీరు విడవండి, దుఃఖించుచు ఉపవాసముండి మనపూర్వకంగా నా దగ్గరికి రండి. ప్రియులారా, దేవునితో సహవాసం లేకుండా, దేవునితో సంబంధం లేకుండా దేవుని యొద్ద నుండి వచ్చే ఈవులు పొందుకోవటం అసాధ్యం. స్తోత్రం చెప్పండి. ఒకవేళ నువ్వు కన్నీరు గార్చి ఏదో నీ బాధను బట్టి, నీ ఆపదను బట్టి నువ్వు ఏడిస్తే అవసరత తీరిద్దేమో, కానీ ఆయనలో ఉన్న హక్కు, ఆయనలో ఉన్న సంపదలు అనుభవించడానికి హక్కు నీకు ఉండదు. ఆయన సర్వ సంపదల గని. ఆ గనితో నిత్యం నువ్వు సహవాసం చేయాలి, నిత్యం ఆయనతో మాట్లాడాలి, నిత్యం ఆయనతో సంబంధం కలిగి ఉండాలి. ఎప్పుడైతే నిత్యం ఆయనతో నీ సంబంధం ఉంటుందో ఆయన దగ్గర అడగటానికి కూడా హక్కు ఉంటుంది నీకు. అది లేకుండా అవసరాలు వచ్చినప్పుడు, ఆపద వచ్చినప్పుడు, దేవా నాకు ఇవా, నువ్వు ఈపోతే ఎవరిస్తారయ్యా నిందో బెట్టు చేసి నువ్వు ఇచ్చే వస్తా, లేకపోతే మందిరానికి రాని అన్నావు అనుకో, నువ్వు రాకపోతే ఇంకొకళ్ళు వస్తారు ఆయనకి. నేనున్నాను కొన్నిసార్లు అంటే నాకెందుకయ్యా, నాకు ఈ బాధ ఎందుకు, అసలు నాకు అసలు నాకెందుకు ఇచ్చే అయిపోయినా అంట. నేను దేవుని ఆత్మ అంటది, నువ్వు కాకపోతే ఆయనకు చాలామంది ఉన్నారు. ఇచ్చిన కృపను వాడుకుంటా, నమ్మకంగా బతుకు, ఆయన తోడై ఉంటాడు. స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, దేవుని సన్నిధిలో ప్రభు అంటున్నాడు, నీ అతిశయాన్ని అణచటం ఆయన క్షణం పట్టదు, నీ గర్వాన్ని విరవటం ఆయన క్షణం పట్టదు. నీ హృదయ గర్వం ఆయన నిన్ను దీవించాలన్నప్పుడు అడ్డుపడుతుంది. గర్వం అంటే ఏమనుకుంటున్నావు తెలుసా? పైన చూసి నడవటం కాదు, మాట వినకపోవటమే గర్వం, మాటకు లోబడకపోవటమే గర్వం. నీ గర్వం అణచాలంటే ఆయనకి బాగా తెలుసు. వీళ్ళకి బాగా అణిచాడు. ఎట్టనిచాడయ్యా అంటే గొంగల పురుగులు, పసర పురుగులు, మిడతలు, చీడ పురుగులు మొత్తం ఏమి పచ్చదనం లేకుండా మోడ్డులు మిగిలిపోయేలాగా చేశాడు. చేసి వారు దైనందిన జీవితాన్ని చూసి మరలా అంటున్నాడు, ఇప్పుడైనా రండి నా దగ్గరికి. స్తోత్రం చెప్పు. ఇప్పుడైనా అంటే ఇప్పుడే. ఇప్పుడు దాకా ప్రార్థన చేయలేదుగా, ఇప్పుడు దాకా వాక్యం చదవలేదుగా, ఇప్పుడు దాకా ఆత్మలో నమ్మకమైన తీర్మానం లేదుగా, ఓ ప్రతిష్ఠితమైన జీవితం లేదుగా, లోకంలో ఒక మాదిరైన ప్రవర్తన లేదుగా, లోకంలో దేవుని చూపించే ఘనమైన జీవితం జీవించలేదుగా. అందుకే పసర పురుగులు, చీడ పురుగులు, మిడతలు అన్నీ నీ కష్టార్జితాన్ని, నీ ఐశ్వర్యాన్ని, నీ ఆనందాన్ని, నీ సంతోషాన్ని హరించి వేసినాయి. నువ్వు మరలా కట్టబటానికి నేను సిద్ధంగా ఉన్నాను. స్తోత్రం కలుగును గాక. అయితే నువ్వేం చేయాలో తెలుసా? ఇప్పుడైనా ఉపవాసం ఉండి కన్నీరు విడుస్తూ మనపూర్వకంగా నా దగ్గరికి రా. స్తోత్రం కలుగును గాక. మన దేవుడు చెదరిపోయిన అనుభవాలు సమకూర్చువాడు, పడిపోయిన వాటిని కట్టువాడు, ఎండిపోయిన మొద్దులు చిగురింపజేసేవాడు ఆయన. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనపూర్వకంగా రండి నా దగ్గరికి. మీ మనసులు నాకు దూరంగా వెంబడించారు, అందుకే నష్టాలు, ఏడుపులు, హేతువులు, వేదనలు. మనపూర్వకంగా నా దగ్గరికి వచ్చి ఉపవాసం ఉండి కన్నీరు విడిచి ప్రార్థన చేసుకోండి. మీ దేవుడైన యెహోవానగు నేను కరుణా వాత్సల్యత కలిగిన వాడను. స్తోత్రం చెప్పు. అత్యంత కృప కలిగిన వాడను. హల్లెలూయా, హల్లెలూయా. యాజకులు చెబుతున్నారు, యాజకులారా మండపాన్ని బలిపీఠానికి మధ్య నిలిచి కన్నీరు విడవండి, ప్రజల్ని పిలవనంపండి. కోల్పోయినవి పొందుకోవటానికి, పోగొట్టుకున్నవి అనుభవించటానికి, చెదరిపోయిన వాటిని సమకూర్చుకోవటానికి, దేన్ని కోల్పోయారో, దేన్ని పోగొట్టుకున్నారో, ఆశీర్వాదమా, ఆరోగ్యమా, ఆనందమా,
రావటానికి. యాజకులారా, ఇదిగో దేవుని ప్రజలు, దేవుని జనాంగం ఐశ్వర్యవంతులుగా ఆశీర్వాదకరమైన జనాంగంగా ఉండటానికి, తిరిగి దేవుని యొద్దకు రావటానికి వారి కోసం మీరు కన్నీరు విడవండి. దేవుడు తన పిల్లలతో అన్నారు, ఇప్పుడైనా మీకోసం సమయం హెచ్చించాను, మీకోసం కృపను హెచ్చించాను, మీకోసం నా దీర్ఘశాంతాన్ని హెచ్చించాను, మీకోసం నా ప్రేమను హెచ్చిస్తున్నాను. ఇప్పుడైనా రండి. స్తోత్రం చెప్పు. హల్లెలూయా. ఇప్పుడైనా రండి. నిద్రపోయింది చాలు, లోకాన్ని మోసింది చాలు, గర్వాలతో విర్రవీగింది చాలు. నీ గర్వం వల్ల, నీ లోబడని జీవితం వల్ల ఎన్ని నష్టమైపోతుంది నీకు అర్థం కావట్లా. ఎన్ని నష్టపరుచుకుంటున్నావు, నువ్వు గ్రహించలేకపోతున్నావు. ఈనాడు మనిషి ప్రజల ముందు మనుషులు ఎలాగ తయారయ్యంటే ముఖస్తుతి చేసేవారికి అయిపోయారు. నీలాంటి వాళ్ళు లేరు, నీలాంటి మంచోళ్ళు లేరు, మంచోళ్ళు లేరు. ముందు ఆ కాసేపు పొగడతారు, 4 అడుగులు అవతలేగానే నీ గురించి నీచంగా చెప్పుకుంటారు. నీ బ్రతుకు గురించి నీచంగా మాట్లాడుతుంది ఇదే లోకం, ఇదే నోరు. నా ప్రభు అంటున్నాడు, నీ మనసు నాకు దూరంగా ఉండి నువ్వు నష్టపోయావు, నీ మనపూర్వకం నా యొద్దకు వస్తే నష్టపోయినవన్నీ మేలుకరంగా మారుస్తాను. స్తోత్రం చెప్పు. హల్లెలూయా. నాడు అందరు తల్లులు బిడ్డలను నష్టపరుచుకుంటున్నారు. ఈ అందరు స్త్రీలు తమ భర్తలను దేవునికి రాకుండా నష్టపరుచుకుంటున్నారు. ఈ అందరు పురుషులు తన కుటుంబాల్ని దైవికంగా కట్టుకోకుండా నష్టపరుచుకుంటున్నారు. నీ ఇంటికి నువ్వు ఆశీర్వాదకరమైన వ్యక్తిగా ఉన్నావా, నష్టం చేసే వ్యక్తిగా ఉన్నావా? నీ పిల్లలకు ఓ ఆశీర్వాదమైన తండ్రిగా, ఓ తల్లిగా నువ్వు ఉన్నావా, నష్టాన్ని సమకూర్చేవారిగా ఉన్నారా? నా ప్రభు అంటున్నాడు, ఇప్పుడైనా ఇప్పుడైనా మనపూర్వకంగా రండి ఆయన దగ్గరికి. మేలు కోసమో, అద్భుతాల కోసమో, మగపిల్లలు పుట్టడం కోసమో, ఆడపిల్లలు పుట్టడం కోసమో, అప్పులు తీరటం కోసమో ఎన్ని ఇస్తాడు ఆయన. ఎన్ని మనకి ఇవ్వాలని పరలోకపు తండ్రికి తెలుసు. నీకేం కావాలో, నాకేం కావాలో నీకంటే నాకంటే ముందు ఆయనకి తెలుసు. మీకు మాట చెప్తాను. మీ పిల్లలు స్కూల్కి వెళ్తారు, మీ పిల్లలు స్కూల్కి వెళ్తారు. వాళ్ళు అడిగితేనే స్నానం చేయిస్తావా? వాళ్ళు అడిగితేనే బట్టలు వేస్తావా? వాళ్ళు అడిగితేనే భోజనం పెడతావా? లేకపోతే వాళ్ళు అడిగితేనే బుక్స్ కొని పెడతావా? స్కూల్ మరలా ప్రారంభమైనవి అంటే వాళ్ళకి ఏం సిద్ధం చేయాలో, ఏం కొని పెట్టాలో ముందుగానే ఏం చేస్తాం తల్లిదండ్రులు? చెప్పండి. సిద్ధపరచుకుంటారు. అవసరమైతే చేతిలో డబ్బులు లేకపోతే అప్పో సప్పో తెచ్చి పిల్లలు స్కూల్లో జాయిన్ చేయడానికి డబ్బులు కావాలని ముందుగానే సిద్ధం చేసుకొని వాళ్ళకి ఏం కావాలో మనమే సిద్ధం చేస్తాం. ఓ తల్లిగా తండ్రిగా నీకే అంత సిద్ధపాటు ఉంటే, నిన్ను పుట్టించిన దేవుడు నీ కొరకు నీ శిక్షను, నీ మరణాన్ని, నీ మీద శిక్ష వేయటం ఇష్టం లేక తన ప్రియ కుమారుడిని క్రీస్తునిచ్చి వేసిన తండ్రి, నీ అవసరాల గురించి ఆయన ఆలోచించడా? నీ పరిస్థితులు మార్చడానికి ఆయన లేడా? నీ స్థితిని మార్చడానికి ఆయన మర్చిపోయే దేవుడా? కాదు. నా ప్రియులారా, మనం ఏం మనసు పెట్టుకొని వస్తున్నాం దేవుని దగ్గరికి? ఈనాడు మనుషులు ఎంత దూరం తిరుగుతున్నారు. ఏ పాస్టర్ గారు చేయి పెడితే నా దరిద్రం తీరిపోయిద్ది, ఏ పాస్టర్ గారు నుండి డబ్బా ఇస్తే నా రోగం తగ్గిద్ది, ఏ పాస్టర్ గారి దగ్గరికి వెళితే మా పిల్లలు పుడతారు, ఏ ఊరు పోతే మా అప్పులు తీరుతాయి. ఇవాళ ఛానల్ బాగా వచ్చినాయి, అవకాశంగా చాలా వినపడుతున్నాయి మనకి. మనుషుల వైపు చూసి పరుగులెత్తున్నాం, ఈ దిక్కు నుండి ఆ దిక్కుకి. దేవుని దగ్గరికి వచ్చేసరికి నీకు తేరుకుంటల్లా, ఉపవాసం ఉండటానికి మనసు రాటల్లా, రోగం అడ్డం, ప్రార్థన చేసుకోవటానికి కాసేపు కూడా నిలబడలేవు. ఒక అరగంట టైం ఎక్కువైతే నీకు ఎంత బాధో. నడువులు లేపు. ఒక అమ్మాయి అంది, ప్రార్థన ఎన్నింటి దాకా అంది. ఒక యవనస్తురాలు 9 నుండి 12 దాకా. 3 గంటల నేను కూర్చోలేను, నడువు నొప్పి అంది. ఎన్నింటి దాకా? 3 గంటల మందిలో కూర్చోలేను, అందుకే లాస్ట్లో 11 వస్తా నేను.
అప్పుడు వస్తే ఒక గంట కూర్చొని కాసేపు అటు ఇటు చూసి వాళ్ళని చూసుకొని కథ పిల్లలతో ఆడుకొని వెళ్ళొచ్చు. నేనన్నాను 17 సంవత్సరాలకి నీకు నడుము నొప్పి వస్తే మరి బిగ్గొడుతున్నావుగా బీటెక్కులు, ఎంఏలు ఎగ్గొట్టి బిఏలు బీటెక్కులు బిగ్గొట్టి మరి అక్కడ ఎంతసేపు కూర్చోవాలి? ఆ కంప్యూటర్ దగ్గర కూర్చోవాలిగా గంటలు గంటలు. అప్పుడు ఎలా కూర్చోగలుగుతావు? ఉదయం మొదలుకొని సాయంకాలం దాకా పొలాల్లో పనిచేస్తే ఎలా కూర్చుంటున్నావు? దేవుని దగ్గర నిలిచి ఉండని వారలారా, దేవుని సన్నిధిలో నిలిచే వారి మీద ఆయన మనసు ఉంటుంది. స్తోత్రం చెప్పు. ఆ చర్చి వాళ్ళు అయితే గంటన్నరేనంట ప్రార్థన. మన చర్చిలో 3 గంటల ప్రార్థన ఇసుకు పుట్టిపోతుంది. అట్ట పోతారు ఇట్ట వస్తారు. ఎందుకు పోతున్నారు? ఎందుకు వస్తున్నావు? నువ్వు అసలు పోయేది ఎందుకు? ఎందుకు పోయేది? ఎవరిని ఉద్ధరించటానికి? లేకపోతే నువ్వు వేసే 10 రూపాయలు 10 పైసలు కానుక పాస్టర్ గారికి లేకొస్తున్నావా? నీ స్థితి నువ్వు ఎరగకపోతే, నీ గతి నువ్వు ఎరగకపోతే నీ నష్టం నువ్వు కొలవలేనంత గొప్పది. మర్చిపోవద్దు. ప్రభు అంటున్నాడు, ఇప్పుడైనా బాయ్ చేసిన వరకు చాలు. ఇప్పుడైనా అయ్యా బైబిల్ పట్టుకోకుండా చెల్లు పట్టుకొని మందిరాల్లో కూడా చేసిన వరకు చాలు. బైబిల్ పట్టుకోండి ఇప్పుడైనా. యవనస్తులారా, స్వామరిపోతుల్లాగా ఉదయాన ప్రార్థన చేయకుండా 9 గంటల దాకా నిద్రపోయింది ఇక చాలు. నీ భవిష్యత్తు నీ తల్లి ఇవ్వదు, నీ తండ్రి ఇవ్వడు. నీ భవిష్యత్తు మేలు కరంగిచ్చేది నీ దేవుడు మాత్రమే. స్తోత్రం కలుగును గాక. యవనులారా, నీ జ్ఞానంతో, నీ శక్తితో, నీ బలంతో మీరు ఎక్కడ గొప్పవాళ్ళు కారు. కృపను బట్టి మాత్రమే. స్తోత్రం చెప్పు. ఇప్పుడైనా రండి. ఎలా వస్తారు? మనపూర్వకంగా రండి. ఇక్కడున్న కొంతమందిలో అమ్మ రాకపోతే ఏమనుకుంటుందో అని వచ్చిన వాళ్ళు కొందరు ఉన్నారు. నాన్న పోకపోతే ఊరుకోడని వచ్చిన వాళ్ళు మరికొందరు ఉన్నారు. తల్లి తండ్రి బలవంతంతో తోలుకొని వచ్చిన వాళ్ళు మరికొందరు ఉన్నారు. మరికొందరు పాస్టర్ గారు ఏమన్నా అనుకుంటాడేమని వచ్చిన వాళ్ళు మరికొందరు ఉన్నారు. పెద్దోళ్ళు చిన్నోళ్ళు ఈ వారం బాపోతే వచ్చే వారం పాస్టర్ గారు ఊరుకోడు అనే మనసుతో వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. నా ప్రభు అంటున్నాడు, వీళ్ళందరికి భయపడి నువ్వు వస్తే దేవుని దగ్గర నీకేం దొరకదు. నువ్వు మనపూర్వకంగా నన్ను చూసిరా. స్తోత్రం కలుగును గాక. మనపూర్వకంగా రా. ఏం కోల్పోయావో మరలా ఇస్తా నీకు. స్తోత్రం కలుగును గాక. నేను ఎలాంటి తండ్రినంటే కరుణా వాత్సల్యత అత్యంత కృపగలిగిన దేవుడును. నీ వస్త్రం కాదు, మీ హృదయాలు చించుకొని ప్రార్థన చేయండి. మిమ్మల్ని కనికరించుట్లో, మిమ్మల్ని లేవనెత్తుట్లో, మీ పరిస్థితులు మార్చుటలో ఇదిగో నేనున్నాను. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అదే యావేలు గ్రంథం 2వ అధ్యాయం 25వ వచనంలో ఓ మాట అంటారు, మీరు కడుపారతిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములు జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించునట్లు నేను పంపిన మిడతలను, గొంగళి పురుగులను, పసర పురుగులను, చీడ పురుగులను, నా మహాసైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలా ఇస్తాను. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు మీరు అందరూ ఒకళ్ళకొకళ్ళు ఏం చెప్పుకోవాలంటే, ఇప్పుడైనా చెప్పండి, ఇప్పుడైనా ప్రార్థన చేసుకో. నష్టపోయినవన్నిటినీ దేవుడు మరలా ఇస్తాడు. స్తోత్రం చెప్పు. సంతోషాన్ని నష్టపోయావా? ఐశ్వర్యాన్ని నష్టపోయావా? ఆరోగ్యాన్ని నష్టపోయావా? సమాధానాన్ని నష్టపోయావా? ఇప్పుడైనా మనస్పూర్వకంగా దేవుని దగ్గరికి వస్తే నువ్వు ఏం పోగొట్టుకున్నావో మరలా నీకు ఇస్తాడు ఆయన. స్తోత్రం కలుగును గాక. ఎలా రావాలి దేవుని దగ్గరికి? ఎలా రావాలి దేవుని దగ్గరికి? మనపూర్వకంగా రావాలి. చివరి మాట చదువుకుని ప్రార్థన చేసుకుందాం. చూడండి,
హోషియా గ్రంథం 14వ అధ్యాయం. హోషియా గ్రంథం 14వ అధ్యాయం మొదటి నుండి కొన్ని మాటలు. ఇశ్రాయేలు, నీ పాపముల చేత నీవు కూలితివి గనుక నీ దేవుడైన యెహోవా తట్టు తిరుగుము, మాటలు సిద్ధపరుచుకొని యెహోవా యొద్దకు తిరుగుడి. మీరు ఆయనతో చెప్పవలసినదేమనగా, మా పాపములన్నిటినీ పరిహరింపుము, ఎడ్లకు బదులుగా నీకు మా పెదవులు నర్పించుచున్నాము, నీవు అంగీకరింపదగినవి అవే మాకున్నవి. అశూరుల చేత రక్షణ అందగోరము, మేమికను గుర్రములు ఎక్కము, మీరే మాకు దేవుడు అని మేమిక మీదట మా చేతి పనితో చెప్పము. తండ్రి లేని వారి ఎడల వాత్సల్యము చూపువాడు నీవే కదా, వారు విశ్వాసఘాతకులు కాకుండా నేను వారిని గుణపరుచుదును, వారి మీదనున్న నా కోపం చల్లారిను, మనస్ఫూర్తిగా వారిని స్నేహించుతును. చెట్టునకు మంచున్నట్లు నేనతను కుందును, తామర పుష్పం పెరుగునట్లు అతడు అభివృద్ధి నొందును. స్తోత్రం కలుగును గాక. ఈ ఎఫ్రాయిమీలతో ఈ మాట్లాడుతున్నాడు దేవుడు. ఇదొక స్టోరీ, తర్వాత చెప్పుకున్నాం. వీళ్ళు తప్పిపోయారు, దేవుణ్ణి బాధ పెట్టారు, ఆయాస పెట్టారు, దేవుడు వాడిని నష్టపరుస్తానని చెప్పాడు. అయితే వారు తిరిగి దేవుని వద్దకు వచ్చారు. దేవుని వద్దకు వచ్చి అంటున్నారు, మా దేవా యెహోవా, నీ సన్నిధిలో నీకు ఇవ్వటానికి మా దగ్గర ఏమీ లేదయ్యా. మేము అతిక్రమం చేసి బాధ పెట్టామా, అందరు కళ్ళు తెరవని చివరిలోకి వచ్చాం. మేము అతిక్రమం చేసి బాధ పెట్టాం, నిన్ను ఆయాస పెట్టాం, ఏడ్పించాం, నీ తట్టు తిరుగుతున్నాను దేవా. నీకు ఇవ్వగలిగినవి ఏమీ లేవు, మా పెదవుల ద్వారా నిన్ను ఆయాస పెట్టాం. నిద్రపోయేవాళ్ళని ఒకసారి తట్టండమ్మా. మా నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడాం, మా నోటితో దుర్భాషలాడాం, మా నోటితో నీకు ఆయాసకరమైన పనులు చేసాం, నిన్ను బాధ పెట్టాం. మా పెదవులు నీ బలిపీఠం మీద పెడుతున్నాం. స్తోత్రం కలుగును కాక. అశూరీల బలం మేము కోరుకోము, ఇతరుల బలం మీద మేము ఆధారపడం, నీ మీదే మేము ఆధారపడతాం. నీవే మాకు తండ్రివి, నీవే మా దేవుడివి, నీవే మమ్మల్ని కనికరించయ్యా, నీవే వాత్సల్యత చూపే దేవుడు పోయి నా తట్టు మీరు తిరిగితే మనస్పూర్వకంగా నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, నా మనపూర్వకంగా మిమ్మల్ని ఆశీర్వదిస్తాను, చెట్టుకు మంచుండినట్లుగా నేను మీకుంటాను. స్తోత్రం కలుగును గాక. తామర పువ్వు ఎదుగునట్లు వృద్ధి పొందినట్లుగా మీరు వృద్ధి పొందుతారు. ఈ లోకానికి వేరుగా, సాతానుకు వేరుగా, శరీరానికి వేరుగా, పాపానికి వేరుగా ఓ తామర పువ్వు బురదలో ఉండి బురదంటకుండా ఎలా వృద్ధి నొందిద్దో మీరిక మీదట అలాగ వృద్ధి నొందుతారు. స్తోత్రం చెప్పు. ఇప్పుడైనా నా ఎత్తుకు రండి, ఇప్పుడైనా మీ అవిధేతలు ఒప్పుకోండి, ఇప్పుడైనా మీ కాలక్షేపణ ప్రార్థనా సమయాలు మానేయండి. ఇప్పుడైనా మీకు అనుకూలంగా దేవుణ్ణి మార్చుకుని చాలు, దేవునికి అనుకూలంగా మారండి. మారితే మిమ్మల్ని మనపూర్వకంగా నేను ప్రేమిస్తున్నాను. స్తోత్రం కలుగును గాక. మనపూర్వకంగా మీతో స్నేహం చేస్తాను. స్తోత్రం కలుగును గాక. స్నేహ బంధంతో ఆవరిస్తా. గ్లోరీ మైటీ జీసస్. స్నేహ బంధంతో ఆవరిస్తా మిమ్మల్ని. చెట్టుకు మంచుండినట్లుగా వీడిపోని సంబంధం మీతో కలిగి ఉంటా. స్తోత్రం కలుగును గాక. ఏం కావాలి నీకు? చెట్టుకు మంచున్నట్లు ఆయన నీతో కావాలా? లేకపోతే ఆయనకు వేరై, ఆయనకు దూరమై నీ ఇష్టాలు నెరవేర్చుకుంటూ బ్రతికి గొంగల పురుగులు, పసర పురుగులు, చీడ పురుగులు తినేసి మోడులా మిగిలి మొద్దులా ఎండిపోయి కాలిపోయి నాశనం అవటానికి ఇష్టపడుతున్నావా? నా ప్రభు అంటున్నాడు, నువ్వు నష్టపడటం నాకేమాత్రం ఇష్టం లేదు, నువ్వు నశించిపోవటం నాకేమాత్రం ఇష్టం లేదు. మనపూర్వకంగా తిరిగి నా దగ్గరకు రండి, మనపూర్వకంగా నేను మిమ్మల్ని స్నేహిస్తాను. స్తోత్రం కలుగును గాక. అందరూ ఒక క్షణకాలం ప్రార్థన చేసుకున్నాం. మహిమ కలిగిన తండ్రి, సర్వశక్తిమంతుడైన దేవా, నీ పాద సన్నిధులు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా, మీరు నా తట్టు తిరిగితే, మీ ఐదేతలు ఒప్పుకొని విడిచిపెడితే చెట్టుకు మంచుండినట్లుగా నేను మీకుంటాను. స్నేహబంధంతో మిమ్మల్ని ఆవరిస్తాను. తామర పువ్వు ఎదుగునట్లుగా మీరు వృద్ధి నొందుతారు. దేవా, మాకు మీరు కావాలి దేవా, మీ సన్నిధి కావాలి దేవా. మీకు విరోధంగా తిరిగి నేనేం సాధించలేదు, సంపాదించలేదయ్యా.
మనసులో తృప్తి లేదు, సమాధానం లేదు, నెమ్మది లేదు నాయన. కరువు, రోగం, అప్పులు, ఆర్థిక ఇబ్బందులు, నెమ్మది లేని పరిస్థితులు, మనిషి రూపంగా పైకి కనపడుతున్నాను తప్ప మనసంతా గాయాలు, వేదనేనయ్యా నా జీవితంలో. నాయనా నాకు మీరు కావాలి నాయనా, మీ సన్నిధి కావాలి. స్నేహబంధంతో నన్ను ఆవరించయ్యా, స్నేహబంధంతో నన్ను వశపరుచుకోయ్యా. మీతో అధికమైన ప్రార్థనా కాలం నాకు దయచేయి, మీతో అధికమైన వాక్య ధ్యానం నాకు దయచేయి. ఆత్మతో అయ్యా నిజమైన సంబంధం కలిగి జీవించే భాగ్యం దయచేయి. బలపరచయ్యా, తృప్తిని అయ్యా, సంతృప్తితో కూడిన దైవభక్తిని మాకు దయచేయి నాయన. మా జీవితంలో కోల్పోయినవన్నీ మరలా నీ సన్నిధిలో మేము పొందుకోవాలయ్యా. పొందిన నష్టాలు, పొందిన అవమానాలు, పొందినటువంటి కీడులన్నీ మీ సన్నిధిలో మేలుగా మార్చడానికి అయ్యా, మనపూర్వకంగా ప్రేమించడానికి మీరు సిద్ధంగా ఉన్నారయ్యా. మీ దగ్గరకు మనపూర్వకంగా తిరిగి వచ్చి, మనపూర్వకంగా మీకు ఇచ్చి, మనస్పూర్వకంగా మీకు సమర్పించుకొని చెట్టుకు ముంచు ఆవరించినట్లుగా మీతో ఏకమైన జీవితం దయచేయ్యా. తామరకు వృద్ధి చెందినట్లుగా మేము వృద్ధి పొందటానికి సహాయం చేయను ఆయన. ఇదిన వాక్యంతో నన్ను బలపరచయ్యా, ఇదిన నీ మాటతో నన్ను బ్రతికించయ్యా, ఇదిన నీ వాక్యంతో లేవనెత్తయ్యా. నీ మహిమ కొరకు సిద్ధం చేసి ఎందరో నశించిపోతున్నారయ్యా. నాశన కోపానికి తరం జోగుతుందయ్యా. లేవనెత్తబడిన వ్యక్తులుగా, వెలుగు పొందిన వ్యక్తులుగా, తిరిగి కట్టబడిన వ్యక్తులుగా, ఓ స్ఫూర్తిదాయకంగా, ఓ పత్రికలుగా నాయనా నీ బిడ్డలంగా ఈ లోకంలో వెలగటానికి సహాయం చేయండి. విత్తబడిన వాక్యం నామా హృదయాల్లో ఫలించుట కృప చూపించి మీరు మహిమ పొందమని యేసయ్య దివ్య నామములో అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.